సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ మీద కేసుల పర్వం అయితే కొనసాగుతుంది. మళ్ళీ నేను చూసుకున్నట్టయితే మీకు ఏదో నోటీస్ వచ్చిందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు మరి ఈ నోటీస్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారికి, డీజీపీ గారికి, అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ గారికి, అలాగే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు అందరికీ నాకు ధన్యవాదాలు. నాకు నిన్న 41A నోటీస్ ఇవ్వడం జరిగింది, పోస్ట్లో వచ్చింది. 41A నోటీస్ అంటే ఇకపై అరెస్ట్ ఉండదు అనేది ఒక ఇదనమాట. కాకపోతే వాళ్ళు పోలీసులు పిలిచినప్పుడల్లా మనం విచారణకి హాజరు కావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఇంట్రోగేషన్ చేస్తారు, ఇంట్రోగేషన్ చేస్తే దాంట్లో మనం వాళ్ళకి ఏమేమి కావాలో ఆ సమాధానాలను చెప్పి తర్వాత లిఖితపూర్వకమైన సమాధానాలు ఇచ్చిన తర్వాత అది కోర్టుకి సమర్పిస్తారు వాళ్ళు. అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఈయన నేరం చేసిందా లేదా అనేది. అంటే ఇప్పుడు కంప్లైనెంట్ ఒక అభియోగం మోపింది నా మీద, ఆ అభియోగాల మీద మీ కంప్లైనెంట్ ఈ అభియోగాలు మోపినారు, మేము ఈ సెక్షన్ల మీద మీ మీద కేసు పెట్టాము, కాబట్టి దయచేసి మేము పిలిచినప్పుడు మీరు వచ్చి, దయచేసి ఉండదు, మీరు కంపల్సరీ రావాలి. అది ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో వచ్చి వాళ్ళ సమాధానం వాళ్ళకి చెప్పిన తర్వాత మనం ఇచ్చిన సమాధానాలు, కంప్లైంట్ రెండో తీసుకెళ్ళి కోర్టు వారికి సమర్పిస్తారు. కోర్టు వారు అప్పుడు దీంట్లో నేరం జరిగిందా లేదా అనేది కోర్టు వారు నిర్ధారిస్తారు అనమాట. అది ఆ నోటీస్ వచ్చింది. అంటే ఇకపైన అరెస్ట్ అయితే ఉండదు. అంటే మీ మీద కేసులు పెట్టడానికి కూడా లేదంటారు ఈ రకంగా? లేదు, కేసులు పెట్టొచ్చు. ఆయన కేసు పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే నన్ను పిలిచారనుకుంటారు పొద్దున్న. నన్ను పిలిస్తే ఇట్లా ఫలానా సోడిశెట్టి రాధాకిరణ్ అనే వ్యక్తి నీ మీద కేసు పెట్టారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కేసు చేసిన అభియోగం ఏంటి, మీరు సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్. మీరు దీనివల్ల శాంతి భద్రతలకు, అంటే దీనివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిని శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు, అల్లర్లు జరిగే అవకాశం ఉంది అనేది కంప్లైంట్. సో మూడు అంశాలు దాంట్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈ సోడిశెట్టి రాధాకిరణ్ నా మీద కంప్లైంట్ చేసే అధికారం ఉందా లేదా. ఎందుకంటే ఆయన చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ని ఆయన క్యారికేచర్ని మార్ఫింగ్ అంటూ చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యారికేచర్, మార్ఫింగ్ కాదు. సో అది చెల్లదు. రెండోది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, మనోభావాలు దెబ్బతినటం అంటే మన తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ నల్లబాలు అన్న ఒక కేసు. అతని ఏదో గౌడ్, రమేష్ గౌడ్ ఆర్ సంబడి, ఆయన కరీంనగర్లో ఉంటారు. ఆయనకి రేవంత్ రెడ్డి గారి మీద పోస్టులు పెడితే ఆయన మీద పలు చోట్ల కేసులు నమోదైతే ఆయన కోర్టులో ఇదే వాదించాడు. నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించాను, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఆయన నా మీద కేసు పెట్టాలి, కానీ వీళ్ళందరూ ఎవరు, రేవంత్ రెడ్డిని తిడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టే అర్హత వీళ్ళకి లేదు, దాన్ని లోకస్ స్టాండాయ్ అంటారు. అది లేదు, వీళ్ళకి అర్హత లేదు అని చెప్పేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే నిజమే, రేవంత్ రెడ్డికి ఏమన్నా సరే మనోభావాలు దెబ్బతింటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తే రేవంత్ రెడ్డి కేసు పెట్టాలి, కానీ వీళ్ళెవరు పెట్టడానికి లేదు అని చెప్తే ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. హైకోర్టు ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈయన మళ్ళీ అదే వాదనలు ఇస్తే ఈయన నల్లబాలు వాదనలే వాళ్ళు బలపరుస్తూ ఎవరైనా సరే, ఏ వ్యక్తినైనా సరే విమర్శిస్తే ఆ వ్యక్తి మాత్రమే కేసు పెట్టాలి. అగ్రీవ్డ్ పర్సన్ అంటారు, అంటే బాధితుడు. ఎవరైతే విమర్శలు ఎదుర్కొన్నారో, ఎవరైతే నా పరువుకి భంగం కలిగించారని చెప్పారో, లేకపోతే ఎవరికైతే ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో వారు మాత్రమే కేసు పెట్టాలి. వారిని తిట్టినందుకు ఇతరుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడానికి కుదరదు, ఆ చట్టరీత్యా దానికి వెసులుబాటు లేదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సో నేను వెళ్తా సుప్రీంకోర్టు అది కూడా ప్రస్తావిస్తాను నేను. నల్లబాలు అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నా మీద 12వ తారీఖు. నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో ఎప్పుడు వచ్చింది, 2 ఫిబ్రవరి. అంటే కేవలం 10 రోజులు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇటువంటి గైడ్లైన్స్ ఇస్తుందో, సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కానీ లేకపోతే అన్ని రాష్ట్రాల డీజీపీలకు కానీ పంపిస్తుంది. డీజీపీ కార్యాలయాలు ఏం చేస్తారంటే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు, సో ఈ అంశాలు కేసులు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని
డీజీపీ గారు ఎస్పీ ఆఫీస్లోకి పంపిస్తారు. ఎస్పీ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటాయి. సో 10 రోజుల్లో అయిపోయే ఇది కాదు. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇంకా చేరకపోయి ఉండొచ్చు, 10 రోజులే కాబట్టి. సో ఇప్పుడు నేను అందిస్తాను, అలాగే పైనుంచి కూడా వస్తాయి. సో ఇక పైన పోలీస్ స్టేషన్లో ఈ సమాచారం ఉంటుంది. ఏది, ఎవరైనా సరే ఇట్లా థర్డ్ పార్టీ వస్తే కేసు పెట్టే అవకాశం లేదు అనే సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంటుంది. సో అక్కడ అంటే కమ్యూనికేషన్ లేదు. 10 రోజులలో 2వ తారీఖు తీర్పు వస్తే 2వ తారీఖు నుంచి మీకు 12వ తారీఖు లోపల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పోలీస్ స్టేషన్ వరకు చేరే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు బహుశా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండొచ్చు. కాబట్టి అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడేంటి అని ఈ సోడిశెట్టి రాధాకిరణ్ కానీ మరే ఇతర వ్యక్తులైనా సరే, ఈవెన్ అంబటి రాంబాబు కేసులో కూడా అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని దూషించాలని మనోభావాలు దెబ్బతిని చాలామంది కేసులు పెట్టారు కదా, ఆ కేసులన్నీ ఎగిరిపోతాయి ఇప్పుడు. అంబటి రాంబాబు గారి మీద కానీ గతంలో రామ్ గోపాల్ వర్మ మీద కానీ పెట్టిన కేసులు ఇక పైన చెల్లవు.